కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇవాళ కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల విషయంలో కమిషన్ ఈటెలను విచారించనుంది. ఉదయం 11:30 ఈటెల కమిషన్ ముందుకు హాజరు కానున్నారు. ఎన్టీఎస్సీ రిపోర్ట్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు సంస్థలతో పాటు అధికారులు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా ఈటెల రాజేందర్కు కమిషన్ ప్రశ్నలు సంధించనుంది. ఐఏఎస్లు, ఇంజనీర్లు ప్రధానంగా గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నిర్ణయాలంటూ కమిషన్ విచారణలో వెల్లడైంది. గత ప్రభుత్వంలో ఈటెల రాజేందర్ కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడంతో నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలను అడగాలని కమిషన్ నిర్ణయించినట్లు తెలిసిందే. ఇప్పటి వరకు అధికారులను మాత్రమే విచారించింది జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్. ఇక ఇప్పుడు రాజకీయ నేతల వంతు వచ్చింది. మరోవైపు ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 5వ తేదీనే కేసీఆర్ కమిషన్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే జూన్ 11వ తేదీ వరకు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు 11వ తేదీకి వాయిదా పడింది. జూన్ 9వ తేదీన హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక ఇటు ఈటెల రాజేందర్, ఇటు కాళేశ్వరానికి సంబంధించిన ఆ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా విచారణ చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే గతంలో ఈటెల రాజేందర్ కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మరి ఈ నేపథ్యంలో ఆయన్ని ఏ అంశాలపై విచారించే అవకాశం కనిపిస్తోంది? భాగ్యశ్రీ, ఈరోజు కాళేశ్వరం కమిషనర్ ఎదుట మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా అవినీతి జరిగింది అనేటువంటి విషయంపై విచారణ జరుపుతున్నటువంటి కాళేశ్వరం కమిషనరు అప్పటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి కేసీఆర్ కు, అదే విధంగా నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి హరీష్ రావుకు, అదే విధంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్, ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. తప్పకుండా హాజరు కావాలి, అప్పుడు జరిగిన దాని మీద విచారణకు మీరు సహకరించాలన్నటువంటి విషయాన్ని కమిషనరు ఉత్తర్వుల ద్వారా తెలిపారు. అయితే ఈ రోజు ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరవుతున్నారు. ఈ కమిషన్ ముందు ఎలాంటి సమాధానాలు చెప్తారన్నటువంటి ఉత్కంఠ మాత్రం ఇటు రాజకీయ వర్గాల్లో ఉంది. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ ఆ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఏ విధమైన కేటాయింపు జరిగింది, ఎక్కడ నుంచి అప్పులు తీసుకొచ్చారు, ఆ అప్పులకు సంబంధించినటువంటి విషయాలను, అదే విధంగా నిధుల కేటాయింపు విషయాల మీద విచారణ జరిగే అవకాశం ఉందో అని చెప్పవచ్చు. ప్రధానంగా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ వారికి ఎలాంటి సమాధానం చెప్తారో అన్నటువంటి ప్రశ్న మాత్రం వస్తా ఉన్నది. అప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన బీజేపీ కూడా ఆరోపణ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అన్నటువంటి విషయం మీద కేంద్ర మంత్రులు సైతం ఆరోపణలు చేశారు. ముఖ్యంగా అమిత్ షా లాంటి కేంద్ర మంత్రి
తెలంగాణ పర్యటనలకు వచ్చినప్పుడు ఏటీఎం గా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు, ఇటు బీఆర్ఎస్ కు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నటువంటి ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అదే ఈటల రాజేందర్ అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. అయితే బీజేపీ ఆరోపణల పైన మళ్ళీ తిరిగి అదే స్టాండ్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆరోపణలు చేసినటువంటి బీజేపీ ఇప్పుడు వాటినే బేస్ గా చేసుకొని అక్కడ అవినీతి జరిగిందని చెప్తాడా, లేదు అంటే అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ వాటిని సమర్థిస్తాడా అనేటువంటి ప్రశ్న మాత్రం తలెత్తుతుంది. ఈ రోజు ఆ విచారణలో ఈటల రాజేందర్ ఎలాంటి ప్రశ్నలు అక్కడ కమిషనర్ అడుగుతాడు, ఈటల రాజేందర్ ఎలాంటి సమాధానాలు చెప్తారు అన్నటువంటి ప్రశ్న మాత్రం ఇటు రాజకీయ వర్గాల్లో కాకుండా ప్రజల్లో కూడా తలెత్తుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా 11 గంటల ప్రాంతంలో ఈటల రాజేందర్ కమిషనర్ ముందుకు హాజరవుతున్నట్లు కొంత సమాచారం ఉంది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఈటల రాజేందర్ మాత్రం తాను ఖచ్చితంగా కమిషనర్ ముందు హాజరవుతున్నా అప్పుడు జరిగిన వ్యవహారాలను, అప్పుడు జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలను పూర్తిగా కమిషనర్ ముందు పొందుపరుస్తానన్నటువంటి విషయాన్ని కూడా ఈటల రాజేందర్ ఇప్పటికే మీడియా ముందు చెప్పారు. 11 గంటలకు కమిషనర్ కార్యాలయానికి వస్తున్నారని చెప్పవచ్చు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.